హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భీమవరం రుచులు బై కెసియా. అందరూ బాగున్నారు కదండి. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నా వీడియో వచ్చేసి పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చాలా ఈజీ వేలో మీకు చూపించేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ వచ్చేసి రోటీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అంతకన్నా ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి వేయించుకోండి. అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోండి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అందులోనే కరివేపాకు ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు అన్నది నాకు తెలుసుకోవాలనేసి లైక్ చేయమంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి వేయించుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ వచ్చేసి రోటీలోకి అయితే చాలా బాగుంటుంది. అలానే ఒక 2 టమాటాలను ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోవాలండి మిక్సీలో. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి. ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. అలానే సరిపడగా సాల్ట్ వేసాను. 1.5 స్పూన్ వరకు కారం కూడా వేసుకుని 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకోండి. వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఇలా బబుల్స్ రాగానే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని అలానే పన్నీర్ని కూడా వేసేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ ముందు వేసుకుంటే సరిపోతుందండి. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. పన్నీరు క్యాప్సికమ్ కూడా, క్యాప్సికమ్ని కూడా ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం పోతుంది. కాబట్టి చాలా తక్కువ టైం వరకు, అంటే 10 మినిట్స్ సరిపోతుందండి ఆల్మోస్ట్. చూసారు కదా, ఈ విధంగా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఈ కర్రీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు. టెన్ మినిట్స్ తర్వాత చివరిగా 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. లేదు అంటే పన్నీర్ మసాలా కూడా ఉంటుందండి, అది కూడా వేసుకోవచ్చు. చివరిగా కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.